ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జగన్ ఛాంబర్లోకి వర్షం నీళ్లు రావడం వెనుక కుట్రకోణం దాగి ఉందని అనుమానాన్ని వ్యక్తం చేస్తోంది ప్రభుత్వం. దీనిపై సిఐడి విచారణకు ఆదేశిస్తున్నట్లు స్పీకర్ కోడెల ప్రకటించారు. నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి జగన్ ఛాంబర్లోకి ధారగా నీళ్లు కారాయి. ఈ ఉదయమే వైసీపీ నేతల బృందం అసెంబ్లీకి వచ్చి పరిశీలించింది. ఆ తర్వాత సిఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ వచ్చి పరిశీలించారు. తర్వాత అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీ ప్రాంగణం మొత్తం కలి తిరిగి వర్షం నీళ్లు జగన్ ఛాంబర్లోకి ఎలా కారాయో అన్న విషయాన్ని తెలుసుకున్నారు. వర్షం నీళ్లు జగన్ ఛాంబర్లోకి ఎలా వచ్చాయన్న దానిపై నిన్న సాయంత్రం నుంచి అధికారులు పరిశీలిస్తున్నారు. ఎట్టకేలకు కారణాన్ని కనుగొన్నారు. 2వ అంతస్తులో ఓపెన్ టాప్ పైకి ఏసీ వైర్లను తీసుకెళ్లే 20 మిల్లీమీటర్ల ప్లాస్టిక్ పైప్ ను కోసివేయడం వల్లనే అందులోంచి నీరు లీక్ అయిందని అధికారులు నిర్ధారించారు. ఇదే విషయాన్ని స్పీకర్ కోడెలకు కూడా వివరించారు. ఆయన మీడియాకు వివరించారు. ఏసీ పైపు కోయడం వల్లే జగన్ ఛాంబర్లోకి నీరు వెళ్లిందని కోడెల వెల్లడించారు. ఈ పైప్ ను ఎందుకు కోశారు, ఎవరు కోశారు అనే విషయాన్ని తెలుసుకునేందుకు సిఐడి విచారణకు ఆదేశిస్తున్నట్లు చెప్పారు కోడెల శివప్రసాదరావు. దీనిపై అనవసర రాద్ధాంతం చేయడం తగదన్నారు. మామూలుగా రెయిన్ వాటర్ డ్రైనేజ్ నుంచి కిందకి వెళ్ళిపోవాలి. లెవెల్ పెరిగినందువల్ల ఆ డ్రైనేజ్ నుంచి వెళ్ళే నీళ్లతో పాటు ఈ కట్ చేసిన ఈ పాయింట్లోంచి కూడా కిందకి వెళ్ళినాయి. ఇక్కడ నుంచి కూడా దాన్ని చిలవలు పొలవలు చేసి లేనిది ఉన్నట్టు చెప్పి ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవట్లేదు, భవనాలు నాసిరకం అని చెప్పి చేశారు. నేనేమంటానంటే నేనే రాజకీయం మాట్లాడను. ఐ వాంట్ టు నో ది ఫ్యాక్ట్స్. ఏ విధంగా మిస్చీఫ్ జరిగితే కల్ప్రిట్ ఎవడో బయటికి రావాలి. ఎందుకంటే క్లియర్గా ఇది ఏ రూపంలో కట్ అవుద్దండి, ఏ రూపంలో కట్ అవుద్ది, ఎవరైనా దాని జోలికి పోకపోతే కట్ అయ్యే అవకాశం ఎక్కడ దానికి. కాబట్టి వెంటనే నేను సమాజం, ప్రభుత్వం షుడ్ నో ది ఫ్యాక్ట్స్. వెంటనే సిఐడి ఎంక్వైరీ చేస్తున్నాను. నిన్నటి వర్షానికి ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఛాంబర్లోకి నీళ్లు రావడాన్ని వైసీపీ తీవ్రంగా తీసుకుంది. ఈ రోజు ఉదయం అసెంబ్లీ సచివాలయాల భవనాల పరిశీలనకు వైసీపీ నేతల బృందం వెళ్లింది. అయితే మీడియాను మాత్రం లోనికి అనుమతి ఇవ్వలేదు. వైసీపీ నేతలు అసెంబ్లీ కార్యదర్శితో దీనిపై వాదోపవాదాలు జరిగాయి. అసెంబ్లీ సమావేశాలు జరగని సమయంలో మీడియాను లోనికి అనుమతించే సంప్రదాయం లేదని కార్యదర్శి స్పష్టం చేశారు. అసెంబ్లీ కార్యదర్శి నిర్ణయానికి నిరసనగా వైసీపీ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. నిర్మాణంలో అవకతవకలు జరిగినందునే మీడియాను అనుమతించడం లేదని వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ అక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. అంటే పై ఫ్లోర్లో నీళ్లు రాకుండా గ్రౌండ్ ఫ్లోర్లోకి వస్తాయా నీళ్లు, వర్షపు నీళ్లు? చెప్పండి, ఎంత అబద్ధం చెబుతున్నారు సిఆర్డీఏ కమిషనర్. ఏసీ పైపులోంచి నీళ్లు వస్తాయా? అంటే ఇది 10,000 రూపాయల స్క్వేర్ ఫీట్కి వెచ్చించి నిర్మాణం చేస్తే ఏసీ పైపులోంచి, మీ ఇళ్ళలో ఏసీ ఉన్నాయి కదా, ఏసీలోంచి వర్షపు నీళ్లు ఇంట్లోకి వస్తాయా, కారుతాయా, లీక్ అవుతాయా? మరి ఏంటి, ఏం సమాధానం చెబుతున్నాడు అంటే స్పష్టంగా అర్థమవుతుంది, దాచిపెడుతున్నారు విషయాన్ని. ఇవాళ మనం ఒక బిల్డింగ్ కట్టాలంటే ఆ బిల్డింగ్లోకి మనం వెళ్ళాలంటే ఒక ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలి. ఎవరిచ్చారు ఈ బిల్డింగ్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అని అడుగుతున్నాను. ఈరోజు మీ దగ్గర ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందని అడుగుతున్నాను. బాద్రాకి ఇష్టానుసారంగా మీరు బిల్డింగ్లు కట్టుకొని అదితో బడాయి చెప్పుకుంటూ మేము 6 నెలల్లోనే కట్టేసాం, 7 నెలల్లో కట్టేసాం, ఈ ప్రపంచంలో ఎవడు కట్టలేదు అని అంటే ఇటువంటి పరిస్థితులు ఎదురైతే దానికి ఎవడు? ఏపీ నవనిర్మాణ దీక్షలో భాగంగా విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పింఛన్ కోసమని అతను డబ్బులు తీసుకొని పింఛన్ కోసం అడిగితే ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తుంటే విషయం అంతా చెప్పినాక అతను వచ్చి మా డబ్బులు మాకు వెనక్కి తెచ్చిచ్చినాడు సార్. ఏం చెప్పాడు డబ్బులు ఇచ్చినప్పుడు? వచ్చా అంటే పింఛన్ రాకుండా నిలబడిపోయినాయి సార్. రాకుండా పోయింటే మీ అత్త పింఛన్ రాకుండా పోయింది కదా, మేము వచ్చేటది చేస్తాము, అది మీకు ఒక 2,000 ఖర్చు అవుతుంది పెట్టుకోండి అని చెప్పాడు సార్. సార్ డబ్బులు ఇచ్చింటే మళ్ళీ తీసుకొచ్చి 2,000 తీసుకున్నాడా? అవును సార్. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పాడు ఫోన్ వచ్చిన తర్వాత? 2 రోజుల ముందుగా తీసుకొచ్చి ఇచ్చినాడు సార్.
2 రోజుల ముందు తీసుకొచ్చాడు. ఏం చెప్పాడు? నాకు పొరపాటు అయిపోయింది, ముఖ్యమంత్రి గారు అందరి దగ్గర చెప్పొద్దు, మీరు వాళ్ళు పిలిచినా పోవద్దు, ఇంకా మీ డబ్బులు మీకు ఇచ్చినాం కదా అని చెప్పింది. మళ్ళా ఇంకొకసారి తప్పు చేస్తాడా చేయడన్నా? ఇంకా చేయనన్నాడు సార్. చేయనన్నాడు. ఇది ఇంకో కేసు. కడప జిల్లా పింఛను కోసం 2,000 రూపాయలు తీసుకున్నారు. నేను ఉచితంగా పింఛన్ ఇవ్వాలంటే 2,000 రూపాయలు తీసుకున్నాడు. ఇది కూడా చాలా దుర్మార్గమైన కార్యక్రమం. ఎప్పుడైతే ఆయన నేను అడిగినప్పుడు ఫోన్లో చెప్పారు, ఇమ్మీడియట్గా ఇక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చాం. ఆదేశాల ప్రకారం 2,000 రూపాయలు ఇచ్చి నువ్వు మాత్రం అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, అడిగిన కంప్లైంట్ ఫిర్యాదు చేయొద్దన్నాడు. కానీ ఈ ఆలోచన ఆ డబ్బులు తీసుకోకంటే ముందే ఉండాలి. అది తప్పు అనేది దృష్టిలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను అందుకే చెప్తున్నా, 3వ నేత్రం ఉంది. ఇప్పుడు మీరు ఏ పని చేసినా 3వ నేత్రం వాచ్ చేస్తూ ఉంటుంది. మంచిదైతే సహకరిస్తా, చెడు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడం. మనస్ఫూర్తిగా వారి సమాచారం ఇచ్చిన దానికి గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించాలి. మీరు కూడా వారి మరిగా మళ్ళా నాకు సమాచారం ఇవ్వాలి, ఇస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయాలి. చాలా మంది భయపడుతుంటారు. ఒకవేళ చెప్తే మొహమాటం, ఒకవేళ చెప్తే అతను ఏమనుకుంటాడని భయం. ఏమనుకోడు, ఆయన ఏమీ చేయలేరు. నేను వాళ్ళకు కూడా చెప్తున్నా, ఒక పరివర్తన తీసుకురావాలని చూస్తున్నాను. మొదటి రోజే నేను సస్పెండ్ చేయొచ్చు, మొదటి రోజే నేను చర్యలు తీసుకోవచ్చు. కానీ ఈరోజు మనం చూస్తే పీడిఎస్లో కానీ, అదే మరిగా పెన్షన్లో కానీ, బీమాలో కానీ 1 నుంచి 3% వరకు అక్కడక్కడ ఇలాంటి అవకతవకలు ఉన్నాయి. అవన్నీ కరెక్ట్ చేస్తాం. 1 నెలే సమయం కరెక్ట్ చేసుకోవడానికి. 1 నెల కంటే మించితే మాత్రం తర్వాత వచ్చే ఫిర్యాదుని జూన్ వరకు చూస్తాను. జూలైలో ఎవరి మీద ఫిర్యాదు వచ్చినా అక్కడి నుంచి యాక్షన్ ఉంటుంది, కఠిన చర్యలు కూడా ఉంటాయి. నేను ఒకటే ఆలోచించేది, అవినీతి రహిత సమాజం ఇవ్వాలని, ఎక్కడ కూడా ₹1 అవినీతి జరగకుండా ఉండాలని, పేదవాళ్లకు ఉద్దేశించిన సంక్షేమ కార్యక్రమాలు సుజావుగా జరగాలి, రియల్ టైంలో జరగాలి, మీకు న్యాయం జరగాలి. మీరు కూడా ఆలోచించాల్సింది వాస్తవాలు చెప్పాలి. భయపడవలసిన అవసరం లేదు. మీకు 1100 నెంబర్ ఉంది. నేరుగా ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే చాలు. కైజాలా యాప్ ఉంది, అది డౌన్లోడ్ చేసుకొని మీరు నాకే కనెక్ట్ ఏపీ సీఎం ఉంటుంది, దానికి నేరుగా మెసేజ్ ఇస్తే మీ పేరు కూడా బయట చెప్పను, యాక్షన్ మాత్రం ఉంటుంది. కాబట్టి నిర్మోహమాటంగా నిర్భయంగా యాక్ట్ చేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. థ్యాంక్ యూ. కడప జిల్లా నుంచి శ్రీ శ్రీరంగం ప్రసాద్. మాట్లాడమ్మా. నమస్తే సార్. గట్టిగా మాట్లాడతాం. నీ పేరు చెప్పు. శ్రీరంగ ప్రసాద్ సార్, ప్రొద్దుటూరు. ఏంటమ్మా, ఏం జరిగింది చెప్పు, వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయి. రేషన్ కార్డు గురించి సార్, మాకు రేషన్ కార్డు గురించి, మాది ప్రొద్దుటూరు కడప జిల్లా. భార్య భర్తలు మా ఉన్నాయి రేషన్ కార్డులు. మా పాపది ఎక్కిమంటే స్టోర్ డీలర్కు చెప్పాము. 1000 రూపాయలు లంచం అడిగినారు సార్. నేను బట్టలు సైకిల్ మీద పెట్టి అమ్ముకుంటాను సార్, మా కాడ అంత డబ్బు ఉండదంటే 500 ఇవ్వండి చాలన్నారు. 500 ఇచ్చినాం సార్. 8 నెలలు పొద్దైనా ఇవ్వలేదు. ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను అంటున్నాను కానీ ఇవ్వలేదు. వేరే డీలర్ కాడికి పోయి అడిగాను, నాకు 50 రూపాయలు ఇమ్మా, ఆటో ఖర్చుకు నేను తీసుకొని వస్తానన్నారు సార్. ఆటో బాడిగా ఇస్తానంటే ఇచ్చేసినాను సార్. ఒక రోజుకే ఇచ్చేసినాను సార్. నాకు వచ్చి పాత డీలర్ ఉండి అదే రోజు వచ్చి ఆయన కూడా ఒకటి జిరాక్స్ తీసుకొని వచ్చినాడు సార్. ఆ డీలర్ కొత్త ఆయన ఇచ్చినాడు కదా, నా డబ్బులు నాకు ఇవ్వండి సార్ అంటే ఇవ్వలేదు. ఈ కార్డు వచ్చిన ఎడల సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది నాకు, మీకు కార్డు వచ్చింది కదమ్మా, లంచం ఏమి ఇచ్చారని. ఇచ్చినాను మేడం అంటే. ఎంత ఇచ్చారంటే 500 అంటే మేడం 500 అని చెప్పినాను సార్. ఇప్పుడు మళ్ళా అతనికి ఫోన్ వెళ్ళిందా? కలందర్ అనే సార్ వచ్చి మా ఇంటి వద్దకు వచ్చి డబ్బులు ఇచ్చినాడు సార్. అతను తిరిగి ఇచ్చేసాడా? ఇప్పుడు నిన్న సాయంకాలం ఇచ్చినాడు సార్. నిన్న నువ్వు ఇక్కడికి వస్తున్నావు అంటే ఇచ్చాడా? నెల కిందట మా కొత్త స్టోర్ కార్డు ఇచ్చాడు. అప్పుడు డబ్బులు అడిగితే నేను ఇవ్వను, ఖర్చులు అయిపోయినాయి, ఆడ జరిగినాడు ఈడు జరిగినాడు అని చెప్పినాను సార్. ఇది ఎప్పుడు మీకు మెసేజ్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు యాక్ట్ చేశారు? డబ్బు వచ్చి ఇచ్చేసినాడు సార్. మళ్ళా రిటర్న్ నిన్న సాయంకాలం ఇచ్చాడు. ఇవన్నీ జరిగినాక రండి.
దీనికి సంబంధించిన సమాచారం దగ్గర పెట్టుకోండి దగ్గర. దీనికి సంబంధించిన సమాచారం మాకు 1వ తారీఖు వచ్చింది సార్, జూన్ 1వ తారీఖు. వెంటనే మా టీం వారు వీళ్ళకి ఫోన్ చేయడం జరిగింది, అంటే లబ్ధిదారుడికిను లంచం తీసుకున్న వారికి కూడా. నువ్వు ఎప్పుడే మొదటి తారీఖు సాయంకాలం డబ్బులు ఇచ్చారు సార్. కాదు, నువ్వు ఫోన్ చేసింది ఎప్పుడు? మొదటి తారీఖు ఫోన్ చేసావా? మేమేం ఫోన్ చేయలేదు సార్, సీఎం ఆఫీస్ నుంచి. సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ చేసి అడిగాం. ఎప్పుడు అడిగారు? ఏ తారీఖున? దాదాపు 2 వారాలు అయింటుంది సార్. వీరు నాది 2 వారాలు అట్లా అయిండొచ్చు సార్. రేషన్ స్కీమ్ లో ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడాను సర్వేలో భాగంగా 1100 నంబర్ నుంచి సర్వేలో భాగంగా మేము కాల్ చేస్తూ ఉంటామండి. అలాగా కాల్ చేసినప్పుడు ఎవరైతే ఫిర్యాదు ఇస్తారో మాకు ఇలా అన్యాయం జరిగిందని వారికి ప్రత్యేక శ్రద్ధతో మళ్ళీ కాల్ చేయడం జరుగుతుంది. మళ్ళా ముందు ఒకసారి IVRS మెసేజ్ ఒకటి వచ్చి ఉంటుంది నీకు ఫోన్ లో. దాని తర్వాత మళ్ళా ఒకరు ఫోన్ చేసి ఉంటారు. చేశారు సార్. ఫోన్ ఎప్పుడు వచ్చింది? సీఎం ఆఫీస్ నుంటే సార్ వచ్చింది. అది ఎప్పుడు వచ్చింది? కార్డు వచ్చిన తర్వాతనే వచ్చింది సార్. అది వారం రోజులే అంటున్నారు. కార్డు వచ్చిన తర్వాతనే ఫోన్ చేశారు సార్, మేడం వాళ్ళు చేశారు. ఇప్పుడు నీవు అందరికి ఏం మెసేజ్ ఇస్తావు చెప్పు? నీ అనుభవం ఏంటి దీని మీద? అందరికి ఏం చెప్తావు చెప్పు? వాళ్ళందరికీ నువ్వు తిరిగి నీకు డబ్బులు వచ్చింది. నిన్న సాయంకాలం వచ్చి ఇచ్చినాడు సార్. ఇట్లా నిన్న సాయంత్రం ఇచ్చాడు. మీ 1100 నెంబర్ నుండి ఆఫీస్ నుండి స్టోర్ కాడికి పోయింది సార్. ఆయన భయపడి మా కాడికి వచ్చి డబ్బులు ఇచ్చేసాడు నిన్న సాయంకాలం. మా ఇంటి వద్దకు ప్రొజెక్టర్ ఎంఆర్ఓ వచ్చాడు. ఎంఆర్ఓ ప్రొజెక్టర్ వచ్చేసినాడు సార్. ఆయన ముందరనే డబ్బులు ఇచ్చేసారు సార్. నువ్వేం చదువుకున్నామా? 7th క్లాస్ సార్. 7వ తరగతి. నువ్వు వాళ్ళందరూ అడుగుతున్నారు, నీకు డబ్బులు తిరిగి ఇచ్చిన తర్వాత నీకేమనిపిస్తా ఉంది? నీ మనసులో ఏమనిపిస్తా ఉంది? ఇట్లా నా వలన ప్రజలకు ఎవరి జరగద్దని విన్నపించుకున్నాను సార్ ఇక్కడ సీఎం ఆఫీస్ కాడ. ఓకే, భవిష్యత్తులో ఎక్కడ నీ మారిగా ఎవరు డబ్బులు ఇవ్వకుండా ఉండాలి. 500 కూడా వడ్డీకి తెచ్చి ఇచ్చినాను. ఈ మాట ఎవరు నమ్మరు. 500 కూడా వడ్డీ తెచ్చే కాలం అని. ఎంత వడ్డీమా? 2 రూపాయలు వడ్డీ తెచ్చుకున్నాను సార్. ఎందుకంటే నా పాపకు 9 ఏళ్ళు సార్. కార్డు లేదని నేను విన్నపించుకున్నాను. ఇస్తాళ్ళు ఈ వద్దు రేపు అని అట్లనే పోయింది సార్. ఇప్పుడు ఇతన్ని చూశారు. నాకేం డబ్బులు వచ్చినాయి సార్, నాకేం ఆయన మీద ఏం పగలేదు సార్. ఏమంటే తీసుకున్నాను సార్. నీవు ఏం పని చేస్తావు? మనం బట్టలంగారు సార్, సైకిల్ మీద అమ్ముకుంటా సార్. సైకిల్ మీద బట్టలు అమ్ముకుంటాడు. వాళ్ళ పాపని ఇంక్లూడ్ చేయమని రేషన్ కార్డులు అడిగాడు. 500 రూపాయలు తీసుకున్నారు. ఈయన దగ్గర 500 రూపాయలు కూడా లేదు. 2 రూపాయలు వడ్డీకి తీసుకొని 500 రూపాయలు ఇచ్చాడు. అంటే ఇది ఒక బాధాకరమైన సంఘటన. ఒక మామూలు వ్యక్తి 7వ తరగతి చదువుకున్నాడు. సైకిల్ పైన బట్టలు అమ్ముకుంటూ దానిపైన జీవనోపాధి చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి దగ్గర 500 రూపాయలు తీసుకోవడం చాలా నీచం, చాలా బాధాకరం. అయితే ఈరోజు నేను ఆలోచించింది, ఇలాంటి సంఘటనలు మన నోటీస్కి రాకుండా చాలా జరిగే ప్రమాదం ఉంది. అందుకే ప్రజా వేదిక పెట్టాం. ఎవరైనా సరే 1100కు ఫోన్ చేయొచ్చు, 1120. మీరు అంతేకాకుండా ఎప్పుడైనా సరే మేము కూడా ఫోన్లు చేస్తూ ఉంటాం. దానికి కూడా సమాధానం చెప్పండి. నిర్మోహమాటంగా చెప్పండి. ఎక్కడా భయపడద్దండి. ఒకవేళ ఎవరన్నా మిమ్మల్ని బెదిరిస్తే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఈ రాష్ట్రంలో ఉండడానికి అర్హత లేదు అలాంటి వ్యక్తులకి. ఆ విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం చాలా గట్టిగా ఉంటాం. ఎంఆర్ఓ ప్రొజెక్టర్ సార్ వేదికకు పిలిచారు. సార్ వాళ్ళు వెళ్ళండి అంటే వచ్చేస్తాం సార్. విఆర్ఓ సార్ నేను వచ్చేసాను. ఓకే, బాగా చేశావు. నీ పేరేమన్నామా? వద్దే శ్రీరంగ ప్రసాద్ సార్. శ్రీరంగ ప్రసాద్, బాగా ధైర్యంగా చెప్పావు. నువ్వేం భయపడక్కర్లేదు, గట్టిగా ఉంది. ఎవరికి రావద్దు సార్, ఇట్లా ఎవ్వరికి జరగదు. అందుకే నా 3వ కన్ను ఎప్పుడూ మీ మీద ఉంటుంది. మిమ్మల్ని చూస్తూ ఉంటాను. ఎక్కడ తప్పు జరిగితే వాళ్ళని పట్టుకుంటా, మీకు న్యాయం చేస్తాను. మిమ్మల్ని కాపాడుకుంటూ ఒక్క పైసా అవినీతి జరగకుండా పరిపాలన ఇవ్వాలనేది నా అభిమతం. తప్పకుండా ఇది జరుగుతుంది తమ్ముడు, జరిపిస్తాను. ఈ తమ్ముడిని గట్టిగా అభినందించాలి. అందరూ చప్పట్లు హర్షాన్ని ఆమోదం తెలియజేయాలి. విజయవాడలో జరుగుతున్న నవ నిర్మాణ దీక్షలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. లైవ్ చూద్దాం. పూర్తిగా అంతం అవుతుంది. ఆ డబ్బులు పేదవాళ్ళ కోసం ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. ఇది నా కోరిక. చాలా సంతోషం. ఇప్పుడు ఆ తమ్ముళ్ళు చూసిన తర్వాత ఏమీ లేని తమ్ముళ్ళు అప్పు తీసుకొచ్చి లంచం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నాకు ఒక మాటలో చెప్పాలని ఎంత తృప్తిగా ఉందంటే, ఒక బ్రహ్మాండమైన కార్యక్రమానికి రాష్ట్రం మొత్తం ఎవ్వరు కూడా ₹1 తీసుకున్నా తిరిగి ఇప్పిస్తామనే ధైర్యం, ఎవరైనా అవినీతికి పాల్పడితే తప్పకుండా చర్య తీసుకునే అవకాశం వస్తుంది. జాగ్రత్తగా ఉండమని ప్రతి ఒక్కరు కోరుతూ, ఈ తమ్ముడు ధైర్యంగా చెప్పిన దానికి
గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి, ఆశీర్వదించాలి. మీరు కూడా ఈ తమ్ముళ్ళలాగానే ఎక్కడికక్కడ 1100కు ఫోన్ చేసి చెప్పాలి. చెప్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. థ్యాంక్ యూ తమ్ముడు. శ్రీ ప్రదీప్ గారు, టెలికాలర్ ప్రదీప్ గారు త్వరగా రండి సార్. వేరే ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారండి. 1100 నెంబర్కి ఫోన్ చేసినప్పుడు ట్రైనింగ్ ఇవ్వడం. శ్రీ ప్రదీప్ రండి, రా చెప్పా, నువ్వు చెప్పు మెసేజ్. గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. సార్, ఈ ప్రాజెక్ట్ మేనేజర్ నేను. నాతో పాటు 750 టీం వర్క్ చేస్తూ ఉంటారు. 1100లో మీకోసంలో వస్తున్న గ్రీవియన్సెస్, మీరు ఏ టైప్ ఆఫ్ గ్రీవియన్సెస్ మీరు మాకు కాల్ చేసినా మేము కన్సర్న్ అధికారికి రూట్ చేస్తాము. మీ సమస్య పరిష్కారం అయ్యేట్టు ఫాలోఅప్ చేస్తాము. ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఫాలోఅప్ చేస్తాము. ఎటువంటి కరప్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మాకు వింగ్ ఉంటుంది. ఆ వింగ్ ద్వారా మేము 36-40 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు రెగ్యులర్గా కాలప్ చేసి వెంటనే 1 అవర్లో మనీ బ్యాక్ చేయిస్తాం అనమాట. ఇదే కాల్ సెంటర్ ఫోటో, ఇది మీ ముందర కనపడుస్తూ ఉంటుంది. అది కాల్ సెంటర్ ఫోటో. అక్కడ అన్ని వసతులతో 750 మంది రాత్రింబగళ్ళు పనిచేసే వసతి ఏర్పాటు చేశాం. మీరు ఎప్పటికప్పుడు ఏది వచ్చినా అక్కడ కాల్స్ తీసుకుంటారు, అన్ని విషయాలు శ్రద్ధ పెడతారు. అవసరమైతే ఇంకా ఒక 500 మంది పెంచుతాం. నేరుగా నా పర్యవేక్షణలో ఉంటుంది, ఎవ్వరి ప్రమేయం ఉండదు. న్యాయం చేయడం కోసం ఇది పెట్టాం. అందుకే ప్రజలే ముందు, అదే మరిగా సమస్య పరిష్కార వేదిక ఒక ప్లాట్ఫామ్ కింద పెట్టాం. ఇప్పుడు ఆ తమ్ముడు ఆ డిపార్ట్మెంట్ హెడ్ చేస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్లో ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్క కార్యక్రమానికి సక్రమంగా జరుగుతుందా లేదా, జరగకపోతే ఏమైనా సమస్యలున్నాయా, ఒకవేళ టెక్నాలజీ సమస్య ఏమన్నా ఉందా, లేకపోతే కావాలని డిలే అవుతా ఉందా, కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా, ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తాం. ప్రతి ఒక్క సమస్యకి ఒక టైం ఉంటుంది. ఒక ఫిర్యాదుకి ఎన్ని రోజుల్లో అది పరిష్కారం చేయాలనో అవి కూడా చేపిస్తాం. మీరు ఆఫీసుల చుట్టూ తిరిగే పని ఉండదు. మీకు ఎక్కడ అన్యాయం జరిగినా మీరు చెప్తే ఒక కాల్తో మీ సమస్య పరిష్కారం చేయాలనేది నా ఆలోచన. ఇప్పుడిప్పుడేది స్థిరీకరించబడతా ఉంది. రాబోయే రోజుల్లో ఇది ఇంకా బాగా పనిచేసి మీకు అందుబాటులో ఉంటుంది. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడా లేని వ్యవస్థ మన రాష్ట్రంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు అయిపోయారా? సరే, అయిపోయి. ఇప్పుడు మీలో ఈరోజు చర్చించిన సబ్జెక్ట్స్ పైన మీరు మాట్లాడండి. మీ ఆలోచన, మీ ఫీడ్బ్యాక్ ఆ తమ్ముడికి ఇవ్వండి. ఆ తమ్ముడు అవుతాను ఇక్కడ ఒక తమ్ముడికి, ముందు ఆ తమ్ముడికి ఇవ్వండి, మాట్లాడండి. సార్, గుడ్ ఈవినింగ్ సార్. నేను నిన్నే మాట్లాడదామని చాలా ట్రై చేశాను సార్, టైం లేక మాట్లాడకపోయాను సార్. నా పేరు కారుమూడి చిన్న వెంకయ్య సార్, ఇబ్రహీంపట్నం మండలం, కృష్ణా జిల్లా సార్, దాములూరు సార్ మాది. నా క్వాలిఫికేషన్ ఎంఏ బీఈడీ సార్, ఎంఏ ఎకనామిక్స్ అండ్ బీఈడీ చేశాను సార్. నేను నిర్భేద కుటుంబంలో పుట్టా సార్. నాకు స్టేట్ ర్యాంక్ బీఈడీ 1356 ర్యాంక్ వస్తే గద్దె రామ్మోహన్ రావు గారి చొరవతో దేవినేని ఉమామహేశ్వరరావు గారి ఆర్థిక సహాయంతో చదువుకున్నా సార్. నేను 10th పాస్ అయిన తర్వాత నేను 92-93లో నేను 10th పాస్ అయ్యాను సార్. నేను 10th పాస్ అయిన తర్వాత నేను ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను సార్. నేను ఇప్పటికి దగ్గరికి వచ్చేసరికి ప్రతి 3 yearsకి ఒకసారి నేను ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ రెవెన్యూ చేయించుకుంటున్నాను సార్. ఇప్పటికి నా యొక్క ఎంప్లాయ్మెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 25 years సార్. నేను ప్రతి 3 yearsకి ఒకసారి ఎంప్లాయ్మెంట్ చేసుకుంటున్నాను సార్. నాకు నెక్స్ట్ రెవెన్యూ వాల్యూ 2019 జూలై సార్. నేను 1993 జూలైలో రెవెన్యూ చేపిస్తే నాకు నెక్స్ట్ రెవెన్యూ వాల్యూ జూలై 2019 సార్. అయితే నేను ఎంప్లాయ్మెంట్ ద్వారా, ఎందుకంటే నా పేరెంట్స్ కూడా లేరు సార్, అమ్మ నాన్న చనిపోయారు. నేను కష్టపడి కూలి పని చేసుకుంటూ నేను చదువుకుంటున్నా సార్. నా గురించి ఈనాడు ఈ తరంలో కూడా రాశారు సార్.
ఆ పేపర్ చూసి తెలుసు గద్దె రామ్మోహన్ రావు గారు చాలా మంచి పేద కుటుంబం నుంచి చదువుకుంటున్నాడు అని చెప్పి దేవినేని ఉమామేశ్వర గారు పరిచయం చేస్తే సార్ నన్ను బీఈడీ చదివించారు సార్. నా స్టేట్ ర్యాంక్ బీఈడీ 1150. ఎందుకంటే నేను ఈ యొక్క పోటీ ప్రపంచంలో తట్టుకునే స్తోమత నాకు లేదు సార్. ఎందుకంటే నాకు ఆల్రెడీ నేను టెన్త్ ఫస్ట్ క్లాస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్, డిగ్రీ ఫస్ట్ క్లాస్, పీజీ కూడా నాకు పీజీ కూడా ఎకనామిక్స్లో నా 9th ర్యాంక్ సార్. ఏఎన్యూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సార్. ఈనాడు ఈ తరంలో ఒక పేపర్ ఉంది సార్. అయితే ఆ పేపర్లు చూపిస్తే చదువు మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి నేను చదువుకున్నా సార్. అయితే నేను ప్రతిరోజు కూలి పనికి వెళ్తాను సార్. మా దాములూరు ఇసుకోరి ఉంటుంది, ఇసుక పనికి వెళ్తాను. నెక్స్ట్ నాకు ఇసుక లేనప్పుడు కూలి పనికి వెళ్తాను సార్. అయితే నేను శారీరకంగా మానసికంగా నేను కష్టపడటం వల్ల ఈ యొక్క పోటీ ప్రపంచంలో తట్టుకోలేని పరిస్థితి లేదు సార్. ఎందుకంటే అమ్మ నాన్న చనిపోయారు. అలాంటి పరిస్థితుల్లో నేను చదువుకున్నా సార్ నేను. అయితే నేను ఇప్పుడు నాకేంటంటే చిన్న ఒక అటెండర్ నాకు నా క్వాలిఫికేషన్ ఎంఏ ఎకనామిక్స్ అండ్ బీఈడీ సార్. ఐ గట్ గుడ్ ర్యాంక్ ఇన్ ఎకనామిక్స్ సార్. అయితే నాకు చిన్న అటెండర్ పోస్ట్ కావాలని తపన పడ్డా సార్ నేను. అయితే 2014లో నేను ఆ డిస్ట్రిక్ట్ కోర్టులో నేను అటెండర్ పోస్ట్కి అప్లై చేసుకున్నాను సార్. అటెండర్ పోస్ట్కి అది కూడా ఏంటంటే ఎక్స్పీరియన్స్, అది ఆ ఎంప్లాయ్మెంట్ సర్వీస్ మీద అటెండర్ పోస్ట్ తీశారు సార్. అయితే నేను అప్లై చేసుకున్న అప్పటికి నాకు 23 అప్పటికి ఈ సంవత్సరంతో నాకు 24 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. 2014 అంటే నాకు అప్పటికి 22 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సార్. అయితే అక్కడ జరిగినట్టు అవకతవకలు నాకే తెలియదు కానీ, పాపం పుణ్యం నాకు తెలియదు కానీ, నాకంటే తక్కువ ఎంప్లాయ్మెంట్ సర్వీస్ ఉన్న వాడికి పోస్ట్ ఇచ్చారు, నాకు పోస్ట్ ఇవ్వలేదు సార్. అది సార్ నా పరిస్థితి. అయితే దయచేసి నేను కోరుకునేది ఏంటంటే సార్, నాకు ఒక చిన్న ఉద్యోగం కల్పిస్తే సార్ నేను జాబ్ అటెండర్ పోస్ట్ అనేది చేసుకుంటా సార్. అది సార్ నా హార్ట్ఫుల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. సార్ నేనేమంటానంటే తమ్ముడు, ఇలాంటి కేసులు కొంతమంది ఆలోచించాల్సింది ఏంటంటే, నేను కలెక్టర్ గారు చెప్తాను హెల్ప్ చేయమని. థ్యాంక్ యూ సార్. దానికంటే మించి నువ్వు ఎక్కడ ఫెయిల్ అయ్యావు అనేది కూడా ఆలోచించుకోవాలి. అనుకోవడం ఒక యాంగిల్. దానికి గవర్నమెంట్లోనే ఉద్యోగం కావాలంటే చాలా సమస్యలు ఉంటాయి. నువ్వు నైపుణ్యాన్ని పెంచుకుని ప్రైవేట్ ఆర్గనైజేషన్లు కూడా చేరి అంచెలంచెలుగా ఎదిగే అవకాశం ఉంటుంది. నిన్న మీరు చూశారు, శ్రీకాకుళంలో ఒక గోపాలకృష్ణ అనే వ్యక్తి తల్లి తండ్రి లేబర్, పూరి గుడిసెలో నుంచే వచ్చాడు. అతను చదువుకొని 2nd గ్రేడ్ టీచర్గా సెలెక్ట్ అయ్యి టీచర్గా పనిచేస్తున్నాడు. తెలుగులోనే ప్రిపేర్ అయ్యాడు. ఆల్ ఇండియా లెవెల్లో ఐఏఎస్లో 3వ ర్యాంక్ సాధించాడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఒక ప్రతిభ ఉండి పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని ఆ తమ్ముడు గోపాలకృష్ణ ప్రూవ్ చేసే పరిస్థితికి వచ్చాడు. నిన్ననే ఒక అమ్మాయి, మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఫిజికలీ హ్యాండిక్యాప్, 2 కాళ్ళు లేవు అమ్మాయికి, నడవలేదు, వీల్ చైర్ మీద పోతుంది, వెనకాన ఒకరు తీసుకొస్తారు. అలాంటి అమ్మాయి ఐఏఎస్ పాస్ అయి గోపాలకృష్ణ కోచింగ్ ఇచ్చింది. ఈవిడ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్గా 168వ ర్యాంక్ ఆల్ ఇండియా లెవెల్లో రావడమే కాకుండా ఆవిడిచ్చిన కోచింగ్తో గోపాలకృష్ణ 3వ ర్యాంక్ వచ్చాడు. మీలో కూడా ఆ స్ఫూర్తి రావాలి. ఎంతో పైన మీరు ఆలోచించాల్సింది నాకు ఉద్యోగం రాదని వ్యవస్థ మీద బాధపడుతూ కూర్చుంటే కాదు, పట్టుదల పెంచుకొని నేను కూడా నీ మార్గం అనుకుంటే ఏ పని చేయలేను. విభజన జరిగిన రోజున ఎంతోమందికి అర్థం కాలేదు, పెన్షన్ ఇస్తారా లేకుంటే రాజధాని కడతారా, ఇక్కడ పేదవాడిని చదివిస్తారనుకుంటే అన్ని పనులు చేయగలిగానంటే పట్టుదల తప్ప ఇంకోటి కాదు. మీలో కూడా ఆ పట్టుదల రావాలి. అలాగే సార్. నేను కలెక్టర్ చెప్తాను ఒకసారి. ఇంకో సమస్య